మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వారం రోజులుగా సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి లారీ లోడ్ యూరియా సొసైటీ కార్యాలయానికి చేరుతుందని సమాచారం తెలిసిన రైతులు భారీగా తరలివచ్చారు. రైతులు ఎక్కువగా ఉండడంతో ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదాముల్లో ప్రస్తుతం 300 బస్తాల యూరియా మాత్రమే ఉండగా అక్కడికి 1000కి పైగా రైతులు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. యూరియా కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కష్టాలు రైతులను బెంబేలెత్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార సంఘం దగ్గర అవుతున్నాం. చూస్తున్నాం పూర్తిగా రైతులైతే ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెల్లవారుజామునే 5 గంటల వరకు కూడా ఇక్కడ చేరుకొని యూరియా బస్తాలు మాకు ఇవ్వాలంటూ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడికి వస్తూ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడినప్పటికీ కూడా యూరియా బస్తాలు అయితే దొరకడం లేదంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా పంట పొలాలకు సంబంధించి ఇప్పటికే యూరియా వేయాలంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. అంతేకాకుండా ఏదైతే యూరియా బస్తాలకు సంబంధించి ప్రైవేట్ సెక్టార్లో కొనాలంటే యూరియా బస్తాలతో పాటు గొలుకలను కూడా విక్రయిస్తున్నారు. దీనికి పూర్తిగా అదనపు భారం పడుతుందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఉదయం నుంచి కూడా లైన్లలో నిలబడి ఉదయం నుంచి ఎటువంటి టిఫిన్ ఇట్లాంటివి చేయకుండా లైన్లలో ఉంటున్నారు. వాళ్ళకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. గతంలో ఈ విధమైన పరిస్థితి ఉండేనా? లేకుండే, సకాలంలో దొరుకుతుండే. యూరియాకి సంబంధించి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? ఒక్కరికి 2 ఇస్తున్నారు. ఒక్క వ్యక్తికి 2 ఆధార్ కార్డు. 1 ఎకరకు 2 పడుతుంది. ఎన్ని ఎకరాల్లో పంట పొలం వేసారు? ఏం పొలం వేసారు? మేము 3 ఎకరాలు వేసినాం నాటు, వరి నాటు. మొత్తానికి అయితే కూడా చూస్తున్నాం పూర్తిగా ఉదయం నుంచి ఇక్కడికి చేరుకుంటున్నాం అంటూ కూడా చెప్తున్నారు. కొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తాటికొండకి వెళ్ళి సార్ పొద్దున్న వచ్చి మేము వస్తున్నాం. రోజు వచ్చి లైన్లు రోజు ఓపాసు ఇట్లా ఏం చేయాలి? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఎన్ని రోజులు? 8 రోజులే. గతంలో ఇట్లా ఉండేనా? గతంలో ఇట్లా లేకుండే కొల్లగా ఉంటుండే, వస్తుంటే తీసుకొని పోతుంటే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఏం పంట వేసారు? ఒక పంట వేసుకున్నాం. ఇంత మక్క చేంజ్ చేసినాం. ఎన్ని ఎకరాలు? నాకు 2.5 సార్. ఇంత వరేసిన, ఇంత మక్క వేసిన. ఎన్ని బస్తాలు ఇస్తున్నారు 1 ఎకరాకు? 2 బస్తాలు ఇస్తారంట. యూరియాకి సంబంధించి ప్రైవేటు వ్యక్తులతో కోతున్నారా? బయట షాప్ల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? ఆడిపోయినా లేదు, ఈడికే ఉండం. బయట అమ్మితే యూరియాతో పాటు గొలుకలు కూడా ఇస్తున్నారా? ఇస్తుండ్రాడు కానీ మేము వెళ్ళలే, ఈడికే వస్తున్నాం. ఆ పని పెడుతుండ్రు వాళ్ళు, మేము పోతలేం, మేము ఇక్కడికే వస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 5 రోజులు నేను వచ్చి పోవాలి, చేత అయితే లేదు. ఉదయం ఎప్పుడు వచ్చారు? ఉదయం పొద్దుగాలు వచ్చినాం. అన్నారా అయిపోతుందని ఏమని చెప్పారా? ఇంకెవరు చెప్పలే, మేము నిలవాడ అయిపోయింది చెప్పలే, ఉండదు చెప్పలే. మాకైతే ఇవ్వండి. ఇప్పటికైతే బస్తాలు సరిపడా లేనట్టుగా కనిపిస్తుంది. ఇంకా లైన్ చూస్తే దాదాపుగా 80 నుంచి 100 మందికి పైగా కూడా లైన్ ఉంది. కానీ అక్కడ మాత్రం ఒక 60 బస్తాలు మాత్రం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనం మరికొంతమంది రైతులను అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం. ఎప్పుడు వచ్చిరానా? ఎక్కడి నుంచి? 6 గంటలకు బుక్కలపల్లి. ఏమైంది మరి? పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు బస్తాలు సరిపోయేటట్లు లేవు కదా? లేవు సార్. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాను? ఎన్ని రోజుల నుంచి? వారమ్మా. 1 ఎకరాకు ఎంత యూరియా పడుతుంది? 2 ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని ఎకరాలు పంట? 3 ఎకరాలు వేసినా సార్. ఇది యూరియా బయట అమ్ముతున్నారా? బయట అమ్ముతున్నారు. పల్లె యూరియాతో పాటు గొలుకలు కొనాలని చెప్తున్నారా దళారు? గొలుకలు కొనాలి సార్. ఎంత పడుతుంది యూరియాకు గొలుకలకు? గొలుకలకు చాలా పడుతుంది సార్. ఇది 600, అది 1500 అవుతుంది. రైట్. మరికొంతమంది రైతులు అయితే ఉన్నారు. తాత చెప్పే, ఎక్కడి నుంచి వచ్చినావు? మా టంకర్ సార్. ఎన్ని ఎకరాల పొలం వేసినావు? ఏం పొలం వేసినావు? సార్ నాకు 2 ఎకరాలు ఉంది కానీ నేను వేరే వాళ్ళదు, మా ఊరు సర్పంచ్ 8 ఎకరాలు చేస్తా. ఇప్పుడు మక్కశానికి ఇరిగా పోసింది, నెల కింద పోసింది, చేను ఇంత ఉంది. ఇప్పుడైనా పోతామంటే లేదు సార్. ఎన్ని రోజుల నుంచి వచ్చిపోతున్నావు? మా సీడ్కి 6 సార్లు వచ్చిపోవట్టి అంతదా లేదు. లైన్ పట్టడం ఇంటికి ఒకడ. గతంలో అప్పుడు ఏమన్నా ఇట్లనే ప్రాబ్లం ఉండేదా సార్? ఇప్పుడే పెద్ద ప్రాబ్లం. అంత ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఇంత ప్రాబ్లం ఉంది సార్. మరి అధికారులను అడిగితే ఏమంటున్నారు? సార్ మాకు అధికారులు ఎవరో తెలియదు సార్. మేము ఏం చేస్తాం? వ్యవసాయం చేసేది, వచ్చి లైన్కి నిలబడి ఇంటికి మళ్ళీపోయేది. లేదు యూరియా సార్. ఇప్పుడు ఒక ఆధార్ కార్డుకు 2 బస్తాలు ఇస్తున్నాడు. ముందరకు దొరుకుతుంది, వెనుకోనికి దొరుకుతలేదు. ఇది ఒకవేళ యూరియా బస్తా ఇక్కడ కాకుండా బయట తీసుకుంటే ఏంది పరిస్థితి? రేటు పడుతుంది ఏంది? 300కు ఒక బస్తా ఇస్తున్నాడు సార్. దాంతో పాటు గొలుకలు కొనాలంటున్నారట. ఒక సంచి తీసుకుంటే ఒక గొలుకల ప్యాకెట్ కొనాలంట. గొలుకల ప్యాకెట్ ఎంత ఉంది? 650 రూపాయలు సార్.
అండ్ మొత్తానికైతే కూడా ఇది పరిస్థితి. పూర్తిగా యూరియా బస్తాలతో పాటు గొలకలను కూడా కొనాలి, బయట కొంటే మాత్రం పూర్తిగా నష్టపోతామంటూ కూడా రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. పూర్తిగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే ఇప్పటి వరకు ఒక 80 మంది వరకు మాత్రమే పూర్తిగా బస్తాలను ఇవ్వడం అయితే జరిగింది. మిగతా వారందరూ కూడా 80 నుంచి 100 వరకు లైన్లలో నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బస్తాలు మాత్రం అందలేదు. ఉదయం నుంచి తాము పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా కూడా అధికారులు పూర్తిగా స్పందించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్నగర్ నుండి.